మార్గశిర శుద్ధ పౌర్ణమిని కోరల పౌర్ణమి అని అంటారు. కోరల అంటే అమ్మవారిని పూజించే రోజు అని అర్థం. యమధర్మరాజు వద్ద మంత్రిగా ఉన్న చిత్రగుప్తుడి చెల్లెలే కోరల. ఈమె కొన్ని చోట్ల గ్రామ దేవతగా పూజలు అందుకుంటూ ఉన్నారు. దీపావళి వెళ్ళిన రెండవ రోజు యమద్విదయని భగినీహస్త భోజనమని జరుపుకుంటాము. ఆనాడు యమధర్మరాజు తన చెల్లెలైన యమున ఇంటికి వెళ్తారు. అలాగే మార్గశిర పౌర్ణమి రోజు చిత్రగుప్తుడు తన చెల్లెలు కోరల ఇంటికి వస్తాడు. అన్నయ్య ఇంటికి వచ్చిన సందర్భంగా సంతోషించిన కోరల ఘనమైన విందును సమర్పిస్తుంది. దానికి సంతోషించిన చిత్రగుప్తుడు చెల్లెల్ని ఆశీర్వదిస్తూ ఎవరైతే మార్గశిర పౌర్ణమి రోజు కోరలను పూజిస్తారో వారికి నరక బాధలు అపమృత్యు భయం ఉండదని వరమిస్తారు. కోరలమ్మకు మినపరొట్టెలు నైవేద్యంగా సమర్పిస్తారు. ఇందుకోసం మార్గశిర పౌర్ణమి నాటి సాయంత్రం మినపరొట్టెలను తయారు చేసి కొద్ది ముక్కలను కొరికి కుక్కలకు వేయాలని పండితులు చెప్పారు.